Welcome back to my channel, Monkey Manideep Entertainments. నేను మీ Manideep. అయితే ఈరోజు కుక్ విత్ Manideep సెకండ్ ఎపిసోడ్తో నేను వచ్చేసాను. అయితే ఇది కేవలం నేను ఒక్కనే చేయట్లేదు అనమాట. ఈ ఎపిసోడ్ని మా అక్కతో కలిసి చేయబోతున్నాను. 100 సబ్స్క్రైబర్స్ అయిపోయాక మా అక్కను చూపిస్తానన్నాను, కానీ ఇప్పటిదాకా చూపించలేదు. అందుకే ఈ కుక్ విత్ Manideepలో మా అక్కతో కలిసి ఒక రెసిపీ చేయబోతున్నాను. ఆ రెసిపీ ఏంటో నాకు తెలియదు, కానీ మా అక్క ఇదంతా సిద్ధం చేసి ఉంచింది. మా అక్క వచ్చాకే చెప్తుంది ఏంటో. అయితే మా అక్కని పిలిచేద్దామా? రాణి గారు రండి. చూసారా? హాయ్ గైస్, దిస్ ఇస్ మై ఛానల్. మై ఛానల్. మంకీ ఛానల్. అయితే ఇప్పటి నుంచి ఈ ఛానల్లో మేము ఇద్దరం కలిసి చేయబోతున్నాం. సబ్స్క్రైబర్స్ అయితే మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు కూడా కనిపిస్తారు. అయితే ఫ్రెండ్స్, మేము ఇప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి వీడియోస్ చేయబోతున్నాం. అంటే ప్రతి ఒక్క వీడియోలో మా అక్క ఉండదు, కొన్ని వీడియోస్ ఉంటుంది. అంటే మంకీ Manideep ఛానల్కి నేను సపోర్ట్ చేస్తున్నానని మీరు సపోర్ట్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీరు సపోర్ట్ చేస్తుంది. Manideep నాకు కుకింగ్లో హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఇది మీ సిరీస్ కదా. ఓకే. అండ్ ఫ్రెండ్స్, మీ 1000 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వడానికి హెల్ప్ చేశారంటే మా అమ్మ ఇంకా మా నాన్న కూడా కనిపిస్తారు ఇలా. అప్పుడు ఏదో ఒక స్పెషల్ వీడియో చేస్తాం, ట్రై చేస్తాం. ఓకే, అయితే కుక్ విత్ Manideep ఎపిసోడ్ 2 రెసిపీ ఏంటంటే బనానా కేక్. బనానా మిల్క్ షేక్, బనానా జ్యూస్, బనానా స్వీట్స్ కూడా. బనానా మిల్క్ షేక్ అన్నా జ్యూస్ అన్నా కొంచెం ఒకటే లాగా, కానీ డిఫరెంట్ కదా. అందుకే కేక్ ఎప్పుడు తినుండరు, అందుకే స్పెషల్ గా చేద్దామని. చూసారా, మా అక్క ఇదంతా రెడీ చేసి ఉంచింది. అది కూడా నాకు తెలియకుండా Manideep నువ్వు వీడియో స్టార్ట్ చేసేయి, కుక్ విత్ Manideep అని చెప్పింది అంతే. ఓకే, అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నాకు ఎలా చేస్తారో చెప్పుకుంటుంది. ఓకే, చెప్తాను. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇవి టూటీ ఫ్రూటీ, కార్న్ ఫ్లోర్ కానీ వీట్ ఫ్లోర్ కానీ దేంట్లోనైనా కలిపి ఉంచాలి. ఆ టూటీ ఫ్రూటీ అనమాట, ఎందుకంటే కలర్ స్ప్రెడ్ అవ్వాలప్పుడు. అండ్ ఫ్రెండ్స్, ఇవి మా అమ్మ చేసింది టూటీ ఫ్రూటీ, హోమ్ మేడ్. అయితే ఆ వీడియో కూడా మా ఛానల్లో SM PRODUCTIONS లో చూడొచ్చు, వెళ్ళి చూడండి. ఇది 1 కప్ మిల్క్, ఇలా అంటే పోతుంది అందుకే. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బనానా మిక్చర్. చక్కెరకి వెళ్ళి బనానాస్ తీసుకున్నాము, వాటిని బ్లెండ్ చేసాం, అంటే మిక్సీ పట్టించాం. 2 బనానాస్కి ఎంత అయింది చూడండి. ఇది షుగర్ పౌడర్, హాఫ్ కప్. అది వీట్ ఫ్లోర్, అది 2 బనానాస్, ఇది హాఫ్ కప్. ఇది వీట్ ఫ్లోర్ ఎంత? హాఫ్ కప్. ఇది వెనిలా ఎసెన్స్. ఇది కిరాణా షాప్ లో ఈజీగా దొరికేస్తుంది. ఇది టేబుల్, ఇది ఫ్లవర్ వాస్, ఇది అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆ ప్యూరిన్ దీంట్లో యాడ్ చేయమంది. ఎలా అవుతుందో తెలియదు, ఇది ఫస్ట్ ప్రయోగం. బనానా ప్యూరిన్ చూస్తుంటే నాకు ఏదో గుర్తొస్తుంది, చెప్పడం ఎందుకు. జిఫ్ఫీ స్టాండ్ చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ చేద్దాం. దాంట్లో ఏముంది మిక్స్ చేయడానికి? ఏదో సంథింగ్. ఇది చూస్తే నాకు బ్రష్ లాగా అనిపిస్తుంది. చాలు. అయితే షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ పౌడర్ ఎక్కువ మర్చిపోయావు. మొత్తమా? ఇష్టం ఏంటంటే మొత్తం యాడ్ చేసినాక బాల్స్ భలే ఉన్నాయి. నెక్స్ట్ నేను మిక్స్ చేస్తాను. ఒక్కసారి బనానాతో మీరు ఎప్పుడైనా కేక్ ట్రై చేశారా? కామెంట్లో చెప్పండి. అది ఎలా ఉందో కూడా చెప్పండి. బనానా అంటే ఇష్టమా Manideep నీకు? నార్మల్గా అంటే ఫేవరెట్ లో కాకుండా తినగలుగుతావా అని అడుగుతున్నా. తినగలుగుతా, కానీ చాలా తినలేదు. అవును, నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? డ్రాగన్ ఫ్రూట్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా బనానా తినని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి.
మ్యాజిక్ చేసి మ్యాజిక్ చేయాలి వచ్చేస్తుంది. ఇక్కడ అంటే అక్కడ వచ్చింది ఏమో వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో నా కోసం వీట్ ఫ్లోర్ షుగర్ పౌడర్ కూడా జల్లర పడతారు అనుకుంటా. కాదు, ఫస్ట్ ఇంకా మిక్స్ చేయాలి. యాక్చువల్లీ బటర్ యాడ్ చేయాలి. నువ్వు తింటావా బాగానే యాడ్ చేయాలి. అయితే మ్యాజిక్ చేయాలి. ఇది వేసా అది బటర్ అయ్యాక ఇదా. ఓకే అయితే ఇప్పుడు మ్యాజిక్ నువ్వు చెయ్యి. నాకు నేను చేసాను ఇప్పుడు కరెక్ట్ వచ్చేసింది. డైరెక్ట్ ఇందులోకి వచ్చేసింది అక్క. అయితే ఇప్పుడు మిక్స్ చేయాలి కదా. ఇది కరుగుతున్న ఫ్రెండ్స్ డౌట్. అదే కరిగిపోతుందిలే. ఇవన్నీ వేసి కలిపే వరకు అదే కరిగిపోతుంది. ఇవి వేద్దాం అక్క. కరగని కొంచెం. అయితే నేను కరగబెడతాను. కరిగిపోతుంది ఫ్రెండ్స్. బటర్ కరిగిపోయింది ఆల్మోస్ట్. నేనే కలిపాను. ఇప్పుడు ఎవరు కలుపుతున్నారు ఫ్రెండ్స్ మీ కళ్ళ ముందు? ఇప్పుడే కెమెరా దగ్గర అని ఇలా కలుపుతుంది ఫ్రెండ్స్. నేను చీటర్ మంది పిచ్చి గిఫ్ట్ ఇంకా ఉంచుకున్నాను. అది నేను చీటర్ ఇంకా ఉంచుకున్నావు. వీడియో కోసం వేసుకున్నావు కానీ లేకపోతే రోజు వేసుకుంటా నేను. అవునా చూద్దాం. ప్రతి వీడియోలో ఉంటుందో చూద్దాం. ఇప్పటిదాకా చేసుకున్నా చెప్పండి ఫ్రెండ్స్. ఏ ఛానల్లో అయినా అంటే కనిపించింది. ఓకే వీట్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాడు ఇప్పుడు. బౌల్స్ ఆల్మోస్ట్ అలాగా ఇలా అట్లా కొడితే తొందర పడదు. ఇలా బేకింగ్ సోడా ఇదేంటి బేకింగ్ సోడా పౌడర్? దట్ ఈస్ సోడా. అయితే సోడా వేసాను. పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు దీన్ని చూడండి. ఇది ఒక ఏమంటారు వీట్ ఫాల్ స్నోఫాల్. వరల్డ్ బెస్ట్ కేక్ మాదే. ఇప్పుడు కలపాలి. నువ్వే కలిపి ఇంకా ఒకటే ఇప్పుడు నేను మధ్యలో మిల్క్ యాడ్ చేసి నువ్వు యాడ్ చేసి నేను కొంచెమా చాలు రిలేషన్ చెయ్యలేదు. మరి టూటీ ఫ్రూటీ అంటే రెండో ఒకటి సరే. ఇప్పుడు నేను కలుపుతున్నా ఫ్రెండ్స్ గంట సేపు నుంచి. 3 drops. 1 2 3 2 small drops, 2 big drops. టూటీ ఫ్రూటీ వేనా? టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. చాలా బాగుంది. టూటీ ఫ్రూటీ డైరెక్ట్ గా వేయొద్దు. ఏదైనా ఫ్లోర్ కలిపి వేయాలి, లేకపోతే కలర్ పోతుంది. అవునా? అంటే వీట్ ఫ్లోర్లే కలిపేసుకోవచ్చు ఎందుకంటే అదే పిండి కదా. కావాలంటే దీంట్లో కోకో పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. అప్పుడు చూపిద్దాం. చూడండి ఇలా బ్యాటర్ రెడీ. బాగుంది బ్యాటర్. ఏం పోదు పండి. నీకెప్పుడు ఒక బౌల్ తెచ్చాను. అండ్ ఇందులో ఏదో రాసుకొని కూడా వచ్చేసింది. ఆయిల్ కానీ బటర్ కానీ పౌడర్ కానీ ఏదైనా రాసి నేను ఆయిల్ రాసాను. ఇప్పుడు ఈ థిక్ బ్యాటర్ని దీంట్లోకి యాడ్ చేయాలి. నేను అది ఇక్కడ పెట్టే వచ్చేయి ఫ్రెండ్స్. చూడండి ఇందులో వేసేసాం ఫ్రెండ్స్. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, అదే ఈ టూటీ ఫ్రూట్. అండ్ ఇది వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అక్క.
కేక్ మేకింగ్ అయిపోయింది అండ్ దీన్ని కుక్ చేసుకోవాలి. Bake ప్యాన్లో చేయాలి. కానీ ఓవెన్లో అయితే బేక్ చేయాలి, ప్యాన్లో అయితే కుక్ చేయాలి. అండ్ ఇది మేము చేయట్లేదు, మా అమ్మే చేస్తుంది. అదంతా మేము ప్రాసెస్ చూపించాం ఎందుకంటే చాలా సార్లు చూపించాం. SM ప్రొడక్షన్స్ లో కేక్స్ ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో చూడండి. మొత్తం మేము దాదాపు 10 కేక్స్ పైన చేసాము. చూడండి, కంపల్సరీ చూడండి. రకరకాల కేక్స్ చేసాము మేమైతే, అన్ని టేస్టీగా ఉన్నాయి. నాకు దాంట్లో ఫేవరెట్ ఏంటంటే బ్లాక్ ఫారెస్ట్, మనకి బర్త్డే కేక్. నాకు అదే ఆరెంజ్ వెల్వెట్ కూడా నా ఫేవరెట్. అది 1K సబ్స్క్రైబర్స్ SM ప్రొడక్షన్స్ అయినప్పుడు అది చేసాం. ఓకే, దీనికి కూడా 1K సబ్స్క్రైబర్స్ చేయండి, అప్పుడు చాలా స్పెషల్ కేక్ మందీప్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నాకు ఇంకో ఫేవరెట్ కేక్ ఏంటి తెలుసా? ఫస్ట్ చేసిన చాక్లెట్ కేక్. అది కొంచెం వెరైటీగా వచ్చింది కానీ చాలా టేస్టీగా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని కుక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కేక్ రెడీ అయిపోయింది, చూస్తాను చూడండి. ఫ్రెండ్స్, కేక్ రెడీ అయిపోయింది. మందీప్ అలా కట్టే పడుచుకుంటుంది కానీ టూటీ ఫ్రూటీస్ మొత్తం మిడిల్కి వచ్చేసాయి మొత్తం. మా అమ్మ చుట్టూ చాప్తో ఇలా ఇలా చేసేసింది. ఇలా ఇలా కాదు, ఇలా ఇలా బాబు ఓవర్ మా అక్క చాలా చేస్తుంది. ఇలా అనగా వచ్చేసింది ఫ్రెండ్స్. వావ్, చాలా స్పాంజీ స్పాంజీగా ఉంది. ఈరోజు పండుగ పండుగ కాలుతుంది అక్క. ఎలా తీయాలి మరి? అమ్మ అంటుంది ఐడియా చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ కేక్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంటే SM ప్రొడక్షన్స్కి సబ్స్క్రైబ్ చేయండి, మాకి మనీదీప్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ కేక్ ఎలా ఉందని మీరు ట్రై చేసి కామెంట్లో పెట్టండి. చాలా బాగుంది అండ్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటే అదిరిపోతుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఇలా కూడా తినచ్చు, అలా తినచ్చు, మీ ఇష్టం. అయితే ఫ్రెండ్స్, ఇంకొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సీ నెక్స్ట్ టైం. బాయ్ గాయ్స్.